సుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా. Hi, hello, good evening and welcome to Madhu Kya Juice Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Prestige. Let's welcome the beautiful Roja Garu. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపు లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ ఐమ్ నాటీ నాటీ గర్ల్ 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 I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. నాకు వ్యూవర్స్ ఈ రోజు అయితే బంపర్ ఆఫర్ అండి. లాస్ట్ టైం అయితే నాగబాబు గారు మాయమైపోయారు, కానీ ఈ రోజు వదలను ఒక మంచి కేక డాన్స్ తో మీ ముందుకు వస్తున్నారు ద వన్ అండ్ ఓన్లీ డైనామిక్ నాగబాబు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. గగనపు వీధి వీడి వలస వెండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. నిజంగా రోజా లాస్ట్ వీక్ చేయలేదు డాన్స్, పాపం ఎంత కష్టపడింది. చిన్న మోసం చేశాను, గిల్ట్ కొట్టేసి 1 వీక్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాను. ఇంకా డాన్స్ ఎలా ఉంటుంది నేనే చూసి నాకే దిష్టి చేసిన ఇంత బాగా చేసేస్తానండి. డాన్స్ మాస్టర్ అయితే ఇంటున్నావా ప్లీజ్ సీరియస్ ఏమంటే మీరు ఇంత టాలెంట్ పెట్టుకుని ఏంటండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా చేదే రాదేది అన్నాడు. నాకు కొంచెం సిగ్గు వేసింది. కరెక్ట్ గా ఏదో చిన్న మూమెంట్ ఎయిర్ లో ఎగిరి సింగిల్ లెగ్ మీద ల్యాండ్ రొటేట్ అవ్వాలి, తప్పని కాలు పెట్టేసింది. షోకి రావాల్సి వచ్చింది. నిజంగా చాలా గిల్టీగా ఉంది నాకు రేష్మి చూస్తే. సారీ రేష్మి, నెక్స్ట్ ఓకే ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం. అంతా నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. సో ఈ రోజు థీమ్ ఆన్ థీమ్. Choose Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Prestige లో ఇప్పుడు 123telugu.com కి లాగిన్ అయ్యాడో లేదో తెలియదు, కానీ ఒక అబ్బాయికి జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయడానికి బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ బంపర్ ఆఫర్ విన్న తన బామ్మ అసలు ఏం చెప్పిందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్. బామ్మ వస్తుండే ఎవర్రా ఎవడొస్తాడు? నీ మనవాడు వస్తున్నాడే. ఎవడు వాడు? మన రాకేష్ గారు వస్తున్నాడే. ఏది రాఖీ గాడు వస్తాడా? అయ్యో నా మనవని పిలువు పిలువు పిలువు. అటెడు పోతున్నారా? మీ బామ్మని బామ్మనా? బామ్మెవరే? ఏ అన్నా జబర్దస్త్ పోయినాక గడ్డ పనులు అయినాయి కాదు, నిన్ను పొంచి పోషించిన నీ బామ్మనే. అవునా? మా బామ్మనే. నీ బామ్మనే. మర్చిపోయినా బిడ్డ? బామ్మ మంచుకున్నావా? నేను మంచిగా ఉన్నా. ఏడున్నావురా నువ్వు? నేనా జబర్దస్త్ లో చేస్తానా? జబర్దస్త్ మొన్న రాకనేమో యూసుఫ్ కూడా బస్ట్ అంటివి, ఇప్పుడేమో జబర్దస్త్ అంటివి. నువ్వు ఎల్లున్నావురా? అయ్యో గది కాదే, జబర్దస్త్ ఈటీవీలో కామెడీ షో వస్తుంది కదా, ఖతర్నాక్ కామెడీ షో, అందులో కమెడియన్ గా చేస్తానని. నల్ల పొట్టోడు కనపడ్డాడు, నల్ల పొట్టోడు కనపడ్డాడు, పక్కకు ఒక పోరి కనపడ్డది కానీ నువ్వు కనపడలే కాదు బిడ్డ. అయ్యో నీకు శత్వారం వచ్చి ఏమవు పడతలేదే అవ్వా. ఆ లేడీ గెటప్ వేసింది నేనేనే. మగ పుట్టుక పుట్టి
నన్ను జబర్దస్త్ లో దింపు, నేను దింపుతాను. డిప్రిగాడు ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్దోళ్ళంతా దింపిన్లు, గింతుల్లో గజంగాడి, నువ్వేం దింపుతావు అక్కడ? ఒక్క నిమిషం ఆగు. హలో శంకరన్న, ఏంది నెక్స్ట్ నీ స్కిట్లలో చేయాలనా? ఎవరు వాళ్ళు? శకలక శంకరే. శకలక శంకరా? ఈ ఫోను బాబు ఏరా శకలక శంకరి, నువ్వు ఏమనుకుంటానో బిడ్డ? స్టేజ్ మీదకి వచ్చి ఫటా ఫటా పోరగాలం కొడతాను. ఏదైనా పగలు గీగలు ఉంటే స్టేజ్ కింద చూసుకోవాలి. పోరగాలం కొడితే చంపుతుంటున్నా, పానం కలకలా కలకలా కనపడు. శంకరన్న ఏదో మా పెద్ద ఆవిడ ఏదో నువ్వు పొట్టుడు కాదు, ఫస్ట్ స్కిట్ బట్టి బట్టి నేర్చుకో. ఏమీ లేదు, పెద్ద ఆవిడ అట్టనే అంటది, నువ్వేం అనుకోకు ఉంటా. అయ్యో బామ్మ, నీకు అర్థం అయితలేదు, ఆగు. అసలు జబర్దస్త్ ఏం చేసింది? ఏం చేసిందా? చేసిందంతా చేసేది జబర్దస్త్ చేస్తాంది. ఏం చేసింది? ఊళ్ళో పోరగాలం కనకుండా చేస్తాంది. ఏందే దేశ జనాభాని తగ్గిస్తుందా మా జబర్దస్త్? ఎలాగా? అవురా, నీ ప్రోగ్రామ్ ఎన్నింటి వరకు అని చెప్తే చెప్పు. స్టార్టింగ్ లో 9:30 నుంచి 10:30 అని చెప్పాం. ఇప్పుడు ఎప్పటిదాకా పట్టుకవేళ్ళు? పట్టుకవేళ్ళు 11:30 వరకు పట్టవేళ్ళు. 11:30 దాకా పట్టుకవేనాక పొద్దునంత పర్ఫార్మెన్స్ అదేంతో ఉంటది కదా, అదే పర్ఫార్మెన్స్ డే. పర్ఫార్మెన్స్ డే ఇచ్చేసరికి అసలు పర్ఫార్మెన్స్ లేకుండా పోతాను ఇందల్లా. ఆ తర్వాత మంచిగా ఉంటది కాదే, ఎంత మంచిగున్నది. పన్నులు కూడా లేచి నిద్రలో కలకలి కిలకిలని ముచ్చట పెట్టుకుంటా, శేఖర్ గారు ఇట్లా చేస్తే మంచిగుండు, రవి గారు ఇంకా చేస్తే మంచిగుండు, అభినయ్ కృష్ణ గారు అసలు చేయకపోతే మంచిగుండు అనుకుంటారు. ఎవరు ఇంట కొట్టిపోతారే, నీకు మంచి శుభవార్త చెప్పాలి. ఏం శుభవార్త? 7 కొండలు నన్ను టీం లీడర్ ని చేస్తానంటే నీ కాలు మొక్త బాంచాను, ఆయన మాట నమ్మకు. ఉత్తరవి గారిని పట్టుకొచ్చి రచ్చరవి అన్నాడు. వారి బతుకు చూస్తే ఆగమాగమైంది. ఏమైంది? అయ్యో, వారి పిల్లరికి ఫోన్ చేస్తే చెప్తుంది. చెట్లు పుట్టలు పార్కు రోడ్డు ఎక్కడ అనకుండా స్కిట్ అని పేపర్ అని రాసుకుంటా కూకుంటా వాడు అసలు పర్ఫార్మెన్స్ స్టేజ్ కింద చేసి స్టేజ్ మీదకి వచ్చి ఎల్లెలికలు పెడతాడట. నేను చెప్తానా బిడ్డ, నువ్వు మాత్రం టీం లీడర్ చేయొద్దు, నీ కాలు గోసపుచ్చుకుంటా నేను. నన్ను జబర్దస్త్ లో దింపానా? నేను దింపుతా. దింపుతా పక్కా దించుతా. నువ్వు దించుదు, నువ్వు ఇక్కడే ఉండు. అది కాదే బామ్మ, టీం లీడర్ అయ్యే అదృష్టం ఎట్లాగో నాకు లేదు గాని, ఇగో నా పెళ్ళి ఎప్పుడు? నీకు పెళ్ళా? నువ్వు జబర్దస్త్ లేచిన ఆడంగేశాలకు ఎవతన్నా పోరెచ్చు మెచ్చుతాడా? ఒక పోరడు మెచ్చుతాడా? ఆ ఇంట్లో మెచ్చుతాడా? నీకు జబర్దస్త్ లో చేసిన ఆడోళ్ళు వేషాలు వేసిన వాళ్ళకి పెళ్లిలు కావు, ఒక్కటి కూడా మెచ్చది. మీరు అదో ఇదో తెలుసుకోలేక చచ్చిపోతారు. ముచ్చట చెప్పమంటే ఏ ముచ్చట చెప్తావు? మా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పెట్టాక ఇండస్ట్రీకి ఎంతో మంది కళాకారులు పోయారు. టీవీ ఛానల్ కూడా మమ్మల్ని తీసుకుపోయి కొత్త కొత్త ప్రోగ్రాంలు పెట్టి మాకు సన్మానాలు చేసి అబ్బాయి ఈ మధ్య పైసలు కూడా మంచిగా ఇస్తాను అనుకో. ఈ విషయంలో నేను కూడా ఒక ముచ్చట చెప్తారా? ఏంటిదో? పులిని చూసి నక్కల వాత పెట్టుకుంటే అరే ఒక్కటే చెప్తా నేను, ఎన్ని చేసినా ఈ మీరు ఏ ఆడంగు లేసాలు వేసినా జబర్దస్త్ జబర్దస్తే. అబ్బా లాస్ట్ కి మాట అన్నావు, నువ్వు నాకు బాగా నచ్చిందే మామ. అవురా, నాకు జబర్దస్త్ విషయాలు చెప్ప. వీడు ఎందుకు ఊరికే గెలుకుతాడు? నీ బాధ ఏంది అన్న? నన్ను కూడా జబర్దస్త్ లో దింపానా? నేను కూడా దింపుతా. నేను దింపక ముందు ఒక్క విషయం చెప్తా. ఏంది? నాకేదో మస్తు విషయాలు చెప్తాను. గదే ముచ్చట పట్టుకొస్తాను. ఏంది గడు ఇటు మాట్లాడతా. అది కాదే బామ్మ, జబర్దస్త్ గురించి ఇప్పటిదాకా తెలియని ముచ్చట్లన్నీ అందరికి చెప్పిరు. ఇప్పుడు 4 ముచ్చట్లు తెలిసిన ముచ్చట్లు చెప్తా. ఏది చెప్పు బిడ్డ? ఇప్పుడు ఆ సుధీగాడి సుధీర్ ఉన్నాడా, గాడి పేరేమో రేష్మి వాళ్ళకి రాదు, ఆయన చేసిన కామెడీ ఏమో జనాలకు అర్థం కాదు. నేను లేకుండా ఒక్క స్కిట్ చేసి కొట్టమని చూద్దాం. అంతే
అస్సలు చేస్తాడా చెయ్యగాక చెయ్యడు శకలక శంకర్ ఉన్నాడు అమ్మో ఆడు ముచ్చట మామూలు ముచ్చటనా ఏంది గ్రేట్ ముచ్చట ఆయన చేసే కామెడీ నాగబాబు సార్ తప్ప ఎవరికి అర్థం కాదు అందుకే పర్ఫార్మెన్స్ డైలీ ఇస్తాడు ఇంకో ముచ్చట అభి ఉన్నాడు చూసినావా ఆయన ఏం చేయకుండానే మంచిగుండు అని చేసాం అనుకుంటాందంట ఈ మధ్య రాఘవ ఉన్నాడు రాఘవన్న అబ్బా ఆయన యాటిట్యూడ్ మంచి గొప్పదే జూనియర్లలో సీనియర్ సీనియర్లలో జూనియర్ అట్లాంటి యాటిట్యూడ్ చేసుకున్నాం అనుకో మా లాంటి ఆర్టిస్టులు భవిష్యత్తులో మంచి ఆర్టిస్టులు అవుతారు మంచిగా అంటేసుడు కాదు నోరులేస్తానే అవును నీ వయసు ఎంతే 99 నాట్ అవుట్ 99 నాట్ అవుట్ తాత తెచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే 30 ఏళ్ళు అవుట్ మరి ఆయన పైన ఒంటరిగా ఉన్నా నువ్వు పోవా నువ్వు పంపేది ఏంది నువ్వు పంపేది పోవా పోను పంపిస్తా పోనీయవు పంపిస్తా పంపలేవు పంపిస్తా పంపలేవు పట్టదాన్ని చూడకుండా కొడతావురా అంతే 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 నువ్వు ఏం చేసా నీ పోను నన్ను జబర్దస్త్ లో దింపానా ఇప్పుడు పాడుగా నిన్ను ఇట్లా మన్ను పడ నీ తాడు దింపుతా నాగా రాదురా ఒక్క నిమిషం నిన్ను పంపిస్తాను ఆగి ఇప్పుడు నిన్ను ఎట్లా పంపించాలో నాకు నీ చేతిలో ఫోన్లు అయినా జబర్దస్త్ అయినా పైసలు ఇస్తాను అక్కడ మరి వాడవా అమ్మో చెప్తాను ఆగు ఏం చేస్తానవురా నువ్వు కట్లిప్పు పరు తాత దగ్గర పంపిస్తా నువ్వేం పంపుతావు చూస్తావా చూస్తా ఇండస్ట్రీకి రవితేజ మాస్ మహారాజా ఉన్నాడు మన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో మాకు మాస్ మహారాజా ఉన్నాడు ఎవరు స్పైసీ మహారాజా అభి అబ్బో ఆ స్కిట్లు చూపిస్తా వద్దు కాదు చూడాలి చూడాలి చేపల చేయి పెడతాడు అబ్బా 11 ఏళ్ళు అంటాడు తాత పంపించిన పైన స్కిట్ చేసుకోండి ఓకేనా మంచిగున్నావా అన్నా నన్ను కూడా జబర్దస్త్ లో దించానా నేను కూడా దించుతా సోడిగా అంతేనా బంగారు తండ్రి దింపుతావా నన్ను జబర్దస్త్ లో దించాలి అరే ఎందుకు దింపా మంచిగా దింపాలి మొత్తం దింపుతా అంతేనా ఓకే 1 2 3 అన్నా దింపుతా ఇట్లా దింపినవేంది దిగినారా మంచిగా మామూలుగా దిగలేదు అన్ను చూసినావా ఎన్ని దిగితే మేము ఆ స్టేజ్ మీద ఉంటాం ఎన్ని దిగినాయో రచ్చరవిని అడుగు మొత్తం చెప్తాడు ఎవరు పడితే వాళ్ళు దింపడానికి అది మామూలు స్టేజ్ కాదు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మొత్తం ఫ్లోర్ మొత్తం ఓహో ఆహా తాలియా తాలియా జడ్జెస్ దిల్ ఖుష్ అని నాకు అనిపిస్తుంది కానీ సార్ ఫస్ట్ నాగబాబు గారు అమ్మా రవి ఎంత కాలానికి మొత్తానికి ఎంజాయ్ చేశారు రవి నువ్వు ఎపిసోడ్ విన్నర్ అవుతావు లేదు నేను చెప్పలేను కానీ ఈ ఎపిసోడ్ లో ఈ స్కిట్ మాత్రం చాలా చాలా బాగా చేశావు జబర్దస్త్ గురించే చెప్తా జబర్దస్త్ మ్యాటర్ చెప్తూ నువ్వు రాకేష్ చేసింది మధ్యలో చిట్టుబాబు దింపించుకోవటం తోటి లీడర్స్ అందరిని ఆడుకుంటా రాకేష్ చేసిన దానికి నువ్వు చేసింది చాలా చాలా బాగుంది అంటే పట్టుదలగా చేస్తూ ఉంటే నీకు అంత అవకాశం జబర్దస్త్ షో ఇచ్చింది నువ్వు దానికి తగ్గట్టు నువ్వు పడిన కష్టానికి ఇవాళ ఫలితం వచ్చింది ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి రోజా గారు ఉత్తరవి రచ్చరవి అయిపోయాడా కానీ చాలా బాగుంది ప్రతి ఒక్కరిని అనటం అది చాలా రోజులు అయిపోయింది ముందు సీనియర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఇలాంటి ఒక ఇది కానీ స్టార్టింగ్ టు ఎండ్ నవ్వుతూనే ఉన్నాం ఎక్కడ కూడా ఆపకుండా ఈ రోజు టెన్షన్ మొత్తం తీసి పక్కన పెట్టేసినట్టున్నారు ఫుల్ జోష్ లో ఉన్నారు
ఈ రోజు చాలా పెద్ద ప్లస్ అయింది రాకేష్. మళ్ళీ వెనక్కి రావటం అండ్ ఒక మంచి స్కిట్ మీ ఇద్దరి కాంబినేషన్, ముగ్గురి కాంబినేషన్ లో లాస్ట్ అని కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ మంత్ 8th US వెళ్తున్నాను, అది కూడా మన జబర్దస్త్ దైవల్లే మిస్ అయిపోతున్నాను, ఒక బాధ. నో ప్రాబ్లం, మళ్ళీ రావచ్చు. జబర్దస్త్ ఎప్పుడు జబర్దస్త్ గా వెళ్తూనే ఉంటుంది. సో రవి, మంచి టీం ని ఫామ్ చేసుకున్నావు, సూపర్ గా చేస్తున్నావు. जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय डाबर वाटिका एनरिच कोकोनट ऑयल को-प्रेजेंटेड बाय प्रेस्टीज లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details quickly. మన టీం లీడర్ రాఘవ ఉన్నాడు కదండి, ఎలాగో రాకెట్ ఉంది కాబట్టి ఎక్కడో టూర్ ప్లాన్ చేశారు, కానీ అది ఎక్కడ తెలుసుకోవాలంది కదా. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ and his team. ఇప్పుడు మనం మార్స్ గ్రహం మీదకి వచ్చేసాం. అర్ధరాత్రి గండు పిల్లి అరిసినట్టుగా ఇప్పుడు మనం మార్స్ గ్రహం మీదకి వచ్చాం కాబట్టి మిస్టర్ వెంకీ ముందుగా మీరు మార్స్ మీద అడుగు పెట్టండి. వై నాకేమన్నా అయితే ఓకే. మిస్టర్ రాము ముందుగా మీరు మార్స్ మీద అడుగు పెట్టండి. కెప్టెన్ నేను చెప్తాను కదా, మీకు ఏమైనా నేను చూసుకుంటా. అయితే మీరే పెట్టచ్చు కదా. ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయేమో అని మీ డౌట్, దాని మీద ఒక టెస్ట్ పెడతాను. ఏంటది? మనతో తెచ్చిన ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కెప్టెన్. ఓకే, ఈ ఉల్లిపాయను ముందుగా మార్స్ మీద పడేస్తాం. అది ఏమైనా ప్రమాదంలో చిక్కుంటే మనకి ప్రమాదం ఉన్నట్టు. ఓకే, అది అలాగే ఉంటే మనం దర్జాగా దిగొచ్చు. కెప్టెన్. ఉల్లిపాయ అలాగే ఉంది. మన నిర్భయంగా ఇప్పుడు మార్స్ మీద అడుగు పెట్టొచ్చు. కెప్టెన్, ఆ ఉల్లిపాయ నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఏం లేదు, ధర ఎక్కువ ఉంది కదా, మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చాయన్నారు. కస్కుర్తి తగలయ్యా, మనం మార్స్ మీదకి వచ్చాం. ఓకే, ముందుగా మార్స్ మీద నేను అడుగు పెడతాను. నేను పెడతాను. కెప్టెన్ నేను అడుగు పెడతాను. ఫస్ట్ డోర్ వేసింది నేను, డోర్ తీసింది నేను. ఓ పని చేద్దాం, మళ్ళీ మనకు గొడవలు ఎందుకు, ముగ్గురం ఒకేసారి అడుగు పెడతాం. ఓకే ఓకే కెప్టెన్. ముందుగా ఇప్పుడు మనం మార్స్ మీద అడుగు పెట్టాం కాబట్టి ఇక్కడ మానవాళ్ళు ఉండాలంటే మార్స్ మీద గాలి ఉందో లేదో మనం టెస్ట్ చేయాలి. ఓకే, కెప్టెన్. నేను ఇటు పక్క చూస్తా కెప్టెన్. కెప్టెన్, ఇక్కడ గాలి ఉంది. కెప్టెన్, ఇక్కడ గాలి లేదు. నీ ముఖం, ఆ బెలూన్ చిల్లు ఉందిరా. ఇక్కడ ఉందంటే మొత్తం గాలి ఉన్నట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమైనా జీవరాశులు ఉన్నాయేమో మనం పరీక్ష చేయాలి. ఫస్ట్ మన ఉనికి చాటాలి. నిజమే, ఉనికి చాటాలంటే మనం ఇక్కడ జెండా పాతాలి. మన తర్వాత ఏ దేశం వాళ్ళు వచ్చినా జెండా పాతేస్తారు. కమాన్, గెట్ ది జెండా. కమాన్ కమాన్ కమాన్. ఫోటోలు తీసుకోవాలి. కాదు, ఫస్ట్ చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెట్టాలి. ఇదేనా హైయెస్ట్ 10 అని అనుకున్నారా? మనం ఇప్పుడు మార్స్ మీద ఉన్నాం. ఫోటో తీ. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. కెప్టెన్, మీరేమన్నా పెళ్లి చూపులకు ఫోటోలు దిగుతున్నారా? ఓకే, నువ్వు కుళ్ళుకుంటున్నట్టున్నావు. అరే, నేను మట్టిని పరీక్షిస్తుంటా, నువ్వు ఫోటో దిగరా. ఓకేరా, ఇప్పుడు ఏం చెందుతావు? కెప్టెన్ నేను కదా, మట్టిని పరిశీలించాల్సింది నేను. సరే అయితే నువ్వే తీసుకో ఫోటో. మీరు దిగండి. ఫోటో అక్కర్లేదు, గ్రాఫిక్స్ లాడి ముఖానికి నా ముఖం పెట్టి చాలు. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయేమో పరీక్ష చేయండి. కెప్టెన్, నిజంగా భూమి మీద నడిచినట్టుగా ఇక్కడ నడవలేకపోతున్నాను. నేను మామూలుగానే నడుస్తున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు, ప్యాంట్ టైట్ గా ఉందేమో చూసుకో. ఇక్కడ ఒక జీవరాశి ఉంది కెప్టెన్, అచ్చం చీమలాగా ఉంది కెప్టెన్. లేరా, చీమలు భూమి మీద ఉంటాయి, మనం ఇప్పుడు మార్సు మీద ఉన్నాం. ఇది చీమ కాదు, మచ్చి. అబ్బా కెప్టెన్, నన్ను దోమ కుట్టింది. అబ్బా
దోమలు భూమి మీద ఉంటాయి, మనం ఇప్పుడు మార్సు మీద ఉన్నాం. అది దోమ కాదు, మరేంటి? మధు. వీడన్నీ తిరిగే చెప్తున్నారా? నేను చెప్పాను వాడికి అదే తెలుసని. ఏయ్, ప్రయోగాలు మీ అంతటి మీరు మాట్లాడుకో. అక్కడ నీళ్లున్నాయి. రే, అవి భూమి మీద, మనం ఉంది ఇప్పుడు మార్స్ మీద. అవి నీళ్లు కాదు, మరి ఇక్కడికి వచ్చి చెప్పరా. మనం వాటిని భూమి మీద నీళ్ళు అంటారు, మనం ఉంది ఇప్పుడు మార్స్ మీద. అవి నీళ్లు కాదు, లుని. అక్కడ ఉంటే దొరకవని ఇక్కడికి వచ్చి చెప్పమన్నా. అవి నీళ్లు కాదు, లుని కాదు, రుతువా. వాడు వాటర్ ని తిరిగి చెప్పారా? హే, గ్రాంతర వాసులు ఎవరో ఇట్టేస్తున్నారు, మారిపోండి. ఇప్పుడు మనం మార్చి గ్రామం మీద జీవరాశిని పట్టేశాం. ఇది మన విజయానికి సంకేతం. ఇప్పుడు మనం పరిశోధన చేయాలి. ఓకే, పెన్ను కాగితం తీసుకోండి. ఓకే మిస్టర్ వెంకీ, మీరు మీ పరిశోధన మొదలు పెట్టండి. మార్చ్ లో కూడా ఈ గ్రహాంతరాసులు గిచ్చితే ఏడుస్తారు. ఓకే, రాసుకో రాసుకో రాసుకో. ఇప్పుడు కితకితలు పెడతాను. మిస్టర్ రామ్ రాసుకోండి. గ్రహాంతర వాసులు కితకితలు ఉంటాయి. ఓకే కెప్టెన్. ఇంకా ఏం పరిశోధన కొనసాగించాలి? కెప్టెన్ కింద చూడు. కింద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే కెప్టెన్ కింద కార్లు ముందుకున్నాయి వెనక్కున్నాయి చూడండి. కాళ్ళ గురించా? ఓ, గ్రహాంతర వాసు కాళ్ళు వెనక్కున్నాయి. వాడు ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? అలా నిలబడు. కెప్టెన్ వాడు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అది కూడా పరీక్షిద్దాం. రాజన్న యాదగిరి, మార్సు మీద కూడా భూగోళం మీద ఉన్నట్టుగా పేర్లున్నాయి. చాలా గ్రేట్ కెప్టెన్. మీరు నిజంగా ఎంత అద్భుతం. ఏదో రాకెట్ రాఘవ అంటే అనుకున్నా కానీ నిజంగా మమ్మల్ని మాస్క్ తీసుకొచ్చి ఇలా గ్రహాంతర వాసులు చూపిస్తాం అనుకున్నది కెప్టెన్. అప్పుడే ఏం చూసారు? మనం ఇంకా రిటర్న్ లో వెళ్ళేటప్పుడు చందమామ, బుధుడు, శుక్రుడు అన్నిటి మీదకి మిమ్మల్ని తీసుకెళ్తాను. మరి భూమి మీద తీసుకెళ్తావా? తగిలితే దిగేద్దాంలే. ఎంతకీ వీడి పరిస్థితి ఏంటో ఏం చెప్పాలనుకున్నావు? గుడ్డ అంటున్నాడు. తెలియంటి అసలు ఈ మాస ఏంటి? ఒరే నీ అబ్బా, ఇది సూర్యాపేట రా. మార్స్ లో కూడా సూర్యాపేట ఉంది. సూర్యాపేట ఉంది. ఒరే అబ్బా, ఇది నిజంగా సూర్యాపేట రా. ఇంకో ఊరు ఇక్కడ కూడా హైదరాబాద్, విజయవాడలు ఉన్నాయా? కెప్టెన్ వీడు గట్టి కొడుతుండు. ఇది కూడా రాసుకోనా? చాలా గట్టిగా రాసుకో. సూర్యాపేట ఏంట్రా? ఢిల్లీ చూడండి రా, బోర్డు ఉంది. హైదరాబాద్, విజయవాడ, కెప్టెన్ ఇటు ఖమ్మం. అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అలాగా? నీకే తెలియాలి. కెప్టెన్ రాకెట్ అయితే పైకి వెళ్తది కదా, నువ్వేంటి రోడ్డు మీద తీసుకొచ్చావు? అసలు నువ్వు తీసుకుని నిజంగా రాకెటేనా? అదే నాకు డౌట్ గా ఉంది మిస్టర్. అంటే నేను అమీర్పేటలో ఒక సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మేస్తుంటే కొన్నాను. దాని ముందు చక్రం గాలిలో లేచి వెళ్తుంటే ర్యాకెట్ లో ఉందనుకుని దానికి బాడీ కట్టించాను. బాడీ కడితే రాకెట్ లో వెళ్ళిపోతా. కన్నీరు పెట్టుకుని చింతల బస్తీలో, తొమ్మల బస్తీలో తిరుగుతాం అనుకున్నాను. మమ్మల్ని మార్సు మీదకి తీసుకొచ్చామని చెప్పారు. అప్పుడు రా ఈ రాకెట్ మనిషి పాకెట్ లో పెట్టుకో. రాఘవ గారు,
మీ ఇమాజినేషన్ కి అయితే మెచ్చుకోవాలి. మార్స్ ఎక్కడా, సూర్యపేట ఎక్కడా, ఆహా ఓహో. అంటే నైట్ టైం బయలుదేరాది పొలంలో దిగేసింది చూసుకోలేదు. రోజా గారు మీకు ఎలా అనిపించింది? ఏం చెప్తా చూడు, ఫేస్ ఇన్నోసెంట్ గా అలా పెట్టేసి చెప్పేస్తాడు, నిజం అనిపించేలా. మీ పేరుకి తగ్గట్టు రాకెట్ రాఘవాని ఆటోకి రాకెట్ తగిలిచ్చేసి ఫన్నీగా ఉంది అయితే. సో మనకు కావాల్సింది ఫన్నే కదా అల్టిమేట్ గా. సో ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ కొట్టే రాఘవ మామూలుగా లేదు. అంటే అసలు ఇలాగా చేయొచ్చు కామెడీ అనేది నేను ఊహించాను. రాకెట్ చూసి మీరు దిగండి, ఉల్లిపాయ వేస్తే కాస్ట్ ఎక్కువ, అక్కడి నుంచి ఫినిషింగ్ దాకా డైలాగ్స్ బాగున్నాయి. ఆ జెండా ఏంటి ఆ కలర్ పెట్టావు, అదే అప్పుడు ఏ దేశం అండి? అదే అర్థం కావట్లేదు సార్ నాకు. ఓవరాల్ గా స్క్రిప్ట్ మాత్రం అద్దరు కొట్టేసాం. దీని మీద ఇంకేదైనా ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా చేసినా బాగుండేది. ఇంకొంచెం సేపు నవ్వుతూనే ఉండేవాళ్ళం. అంత బాగా చేసాం. సూపర్ రావు. जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Prestige ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etv Telugu India. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై డాబర్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్ co-presented by Prestige లో ఇప్పుడు ఉత్తరాలు ఎన్ని రకాలంటే కరెక్ట్ గా చెప్పగలడు సుడిగాలి సుధీర్. ఎందుకంటే సుధీర్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ పోస్ట్ కి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వేస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ తెలుసుకున్నానా, పట్టణాలకైనా పల్లెలకైనా. నమస్కారం అండి అందరికి. నేనండి మీ పోస్ట్ మ్యాన్ ని. అప్పట్లో అంటే మాకు చాలా పనులు ఉండేవి. అదే పోస్టులు గీస్టులు ఇవ్వడం, ఒకేంటి 10 సార్లు వెళ్ళడం పోస్టులు ఇవ్వడానికి. ఇప్పుడేముంది, ఈ ఫేస్బుక్లో ట్విట్టర్లో వాట్సాప్లో వచ్చిన తర్వాత ప్రతి ఒళ్ళు చాటింగ్లు ఎక్కువైపోయినాయి. ఇదే ఎక్కువైపోయింది, మాకు పని తక్కువైపోయింది. అయినా పర్లేదు, ఈ మధ్య జబర్దస్త్ దైవాలు మాకు చాలా లెటర్లు వస్తున్నాయి. జబర్దస్త్ దైవాలు లెటర్లు ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు, మీరు ఎలాగో నెంబర్లు లేవు ఎవరికి. పోనీ ఫేస్బుక్లో అక్కడ ఫాలో అవుదాం అంటే మీ అన్ని ఫేక్ అకౌంట్లో ఉంటాయి తప్ప, అందుకే మీకు లెటర్లు రాస్తున్నారు అనమాట. చాలా లెటర్లు వచ్చినాయి వాళ్ళు జబర్దస్త్కి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? రష్మి లెటర్ ఉంది, ఇప్పుడు కాదు. నాగబాబు గారితో స్టార్ట్ చేద్దాం. నాగబాబు గారు, మీకే లెటర్. నా పేరు లక్ష్మి, నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్ ని. ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదండి, నాగబాబు గారికి. ప్రోగ్రామ్ ఫ్యాన్ ఉంటారు కదా, నాగబాబు గారి ఫ్యాన్ ఏంటమ్మా? అంటే సాధారణంగా ప్రోగ్రామ్ మధ్యలో యాడ్స్ వస్తే ఎవరైనా ఛానల్ మారుస్తారు, కానీ నేను జబర్దస్త్ లో కంటెస్టెంట్ స్కిట్ స్టార్ట్ చేయగానే ఛానల్ మార్చేస్తూ ఉంటాను. వాళ్ళు అదో కామెడీ. నాగబాబు గారు జడ్జ్మెంట్ గా మళ్ళీ పెట్టుకుంటాను, ఆయన అంటే అంత ఇష్టం నాకు. అసలు నాగబాబు గారు నవ్వుతోనే అది కామెడీ షో అయ్యింది, లేకపోతే కామెడీ షో కాదు, ఏం కాదు. ఆ రచ్చరవి గారు ఉన్నాడు, ఆడి పేరులో రచ్చదని చెప్పని స్టేజ్ ఎక్కి పిచ్చి పిచ్చి యాక్ట్లన్నీ చేస్తున్నాడు, జనాలకి పిచ్చెక్కిపోతుంది చూడలేక. ఇంకా తర్వాత శంకర్ గారు అంటే ఏదో శ్రీకాకుళం స్లాంగ్లో ఏదో ఏలాకోళం చేస్తాడు, మీకు బాగా కనెక్ట్ అయింది, జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఆ టైం బాగుంది. ఇంకా సుడిగాలి సుధీర్ పరిస్థితి అంటారా, ఆడికి ఎక్కడో సుడింది కాబట్టి ఇంకా అలా ఫ్యాన్స్ క్రేజ్ అదే నడుస్తుంది. అయినా సీనుగాడు లేకపోతే సుడిగాలి సుధీర్ కానీ సినిమా లేదండి. ఆ సీనుగాడు ఉండడం వల్ల ఈ టైం ఏదో బాగుంటూ నడుస్తున్నాడు. లేకపోతే రష్మి చెప్పినట్టు ఆడి పేరు సుధిగాడు కాదు, ఏ సోదిగాడు ఇంకే గాడు అన్నా పర్లేదు. కానీ అభి స్కిట్లాటని బట్టి నాకు పంచ ప్రాణాలండి, ఎందుకంటే అందులో కామెడీ ఉండదు కాబట్టి. ఓకే, బాగానే రాసామమ్మా నాగబాబు గారి గురించి. మన నెక్స్ట్ లెటర్ ఎవరు తెద్దాం? రోజా, మీకు కూడా లెటర్లు వస్తున్నాయా బాబోయ్? ఐ లవ్ యూ రోజా, ఐ మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, కలిసి ఇంకేవేవో చేసాం. అలాంటిది వాళ్ళు సడన్ గా సలోమని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఓకే,
నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, కానీ తర్వాత మనం ఫోన్ చేసి మాట్లాడుకొని మన రిలేషన్ అలాగే సాగిస్తే ప్రాబ్లం ఏంటి నీకు? ఐ మిస్ యూ రియల్లీ బ్యాడ్లీ. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఇట్లు ప్రేమతో మీ అక్క సరోజ. మీ అక్కండి రాసింది లెటర్. ఎందుకో కంగారు పడిపోతారు? అబ్బో అడిగేది కోరిక కూడా కోరారండు. రోజా గారు నాగబాబు గారు కలిపి ఒక స్కిట్ చేస్తే చూడాలని ఉందంటే ఏమండో అదే మీకు ఆకర్షవాస అయ్యిద్ది. కొమ్మ అలాంటి కోరికలు కోరదు మీరు. మొన్నే జపాన్ లోనే అక్కడ భూకంపాలు వచ్చినాయి. నిన్న కాకపోతే ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మళ్ళీ అవసరం మనకి ఇలాంటివన్నీ? బాగానే చేస్తాం అంటామండి. ఎందుకంటే సీరియస్ అవుతారు మీరు. రష్మి కండి లెటరు. రష్మి గారు మీ డ్రెస్ సూపరు, మీ స్మైల్ కూడా సూపరు, మీ యాంకరింగ్ అంటే అద్భుతం అండి. ఆ డ్రెస్ ఏంటి బీప్ బీప్ బీప్? మా మొగుడుతో కాపురాలు చేసుకొని రే బీప్ బీప్ బీప్. ప్యాంట్ వేసుకోండి మర్చిపోతున్నామండి అప్పుడప్పుడు. బీప్ బీప్ బీప్. ఏడుకోళ్ళు గారు దానికి చెప్పండి ప్యాంట్ వేసుకోమని అప్పుడప్పుడు. బీప్ బీప్ బీప్. ఆ సుడిగాలి సుదిరి సైడ్ కొడుతున్నా ఉంటా. అలాంటి ఏం చేయొద్దు. మా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అడిగి. బీప్ బీప్ బీప్. ఏంటి బీపులు అనుకుంటారా? బూతులు ఉన్నాయన్న అక్కడ. ఏం చదువుతాము నుంచి. ఏడుకొండల గారికి లెటర్ 6 చెక్కులు కూడా వచ్చినాయి బాబోయ్. ఏదో మ్యాప్ ఉంది ఇందులో. నమస్కారం అండి ఏడుకొండల గారు. మేమండి మీ పాత టీం లీడర్లు. 13 ఎపిసోడ్ తర్వాత పెట్టుకుంటా అని చెప్పని అన్నారంట కదా. కొంచెం ఏదో శ్యాంప్రసాద్ రెడ్డి గారితో రికమెండ్ చేయొచ్చు. కొంచెం ఏదో చేస్తే బాగుంటుంది. మొన్న ఇల్లు కూడా కట్టారంటగా. కారు కొనుక్కుందాం అనుకుంటున్నారంట కదా. అందుకే తలో 50 2.5 పంపించాం. పెట్రోల్ కూడా మేమే కొట్టిస్తామండి, మీరేం కొట్టించుకోవద్దు. మీరు ఏదో కొంచెం సెట్ చేస్తే కొంచెం బాగుంటుందండి. నెక్స్ట్ ఇంట్లోంచి రెమ్యూనరేషన్ 50% యాసిస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అదే జరిగింది. మీరేం కంగారు పడద్దు. ఇట్లు ప్రేమతో మీ పాత టీం లీడర్స్. ఇంకో లెటర్ కూడా ఉంది. 10 లక్షల చెక్కు. ఎవరిది? రాఘవ. ఏడుకొండల గారు నేను రాఘవనండి. దయచేసి ఆ పాత టీం లీడర్లు పిలవద్దండి. ఇప్పుడిప్పుడే నేను కామెడీ చేస్తాను, జనాలు నమ్ముతున్నారు. అందుకే 10 లక్షలు పంపిస్తున్నాను. వాళ్ళని తేకుండా ఉండడానికి ఒక 5 లక్షలు, నన్ను తీయకుండా ఉండడానికి ఒక 5 లక్షలు. సో మీరు ఏదో మేనేజ్ చేసి వాళ్ళు తీసుకురాకండి. ఇలా కొడుకుంటే పర్లేదు, ఏదో చేసి నేను స్కిట్కి వెళ్ళిచేస్తాను. నాగబాబు గారు నాకు మంచి పర్రుగా ఉంటారు కాబట్టి పర్లేదు. మీరు దయచేసి అయితే వాళ్ళు తేవద్దండి. బా ఓ అమ్మ మళ్ళీ నాకు లెటర్ వచ్చిందా? ఈ మొగుడు పిల్లలు ఏంటో అర్థం కాదండి. రోజుకి 4 సార్లు ఇంటికి లెటర్లు వేయడానికి చచ్చిపోతున్నాను. ప్రేమించుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో తెలియట్లేదు. 36/258. మేడం పోస్ట్. అబ్బా మా ఆయన నాకు లెటర్ రాశారు. ఓపెన్ చేయాలి. ఎవరు రాశారేంటో. ఏమే ఎలాగున్నావు? బాగానే ఉన్నానండి. నేను లేను కదా బాగానే ఉంటావులే. ఏంటి కొత్త సినిమా అత్తారింటి దగ్గర చూస్తావా? నాకు మన ఇంటి దారి తప్ప ఇంకో దారి తెలియదండి. అంత వద్దు, నువ్వు అత్తారింటి దగ్గరికి వెళ్ళావని మీ అత్త చెప్పింది. అదే మా అమ్మ. అంటే అది పవన్ కళ్యాణ్ సినిమా కదండి, తట్టుకోలేకపోతున్నాను. సరే గాని ఎదురింటి పిన్ని గారు ఏం చేస్తున్నారు? ఎదురింటి బాబాయ్ గారితో లేచిపోయారండి. మేడం బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారు? ఈ మధ్య వస్తున్నారు కానీ ఏం చేయట్లేదండి. సరే గానీ వాళ్ళు ఎక్కువతో మాట్లాడగానే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు నీకు బంగారు చౌరింగులు, చైను, వడ్డాను, గాజులు తెద్దాం అనుకున్నాను, అవ్వలేదు. నెక్స్ట్ టైం పట్టుకొస్తాను సరేనా? అంతవరకు నీకోసం గుర్తుకు ఉంచుకోకుండా. సరే అయితే ఫ్రీ కదా వినేస్తాడు దరిద్రుడు. పొద్దున్నే దానికి లెటర్ రాశారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఆడికి ఇవ్వాలి. ఇది రాసింది ఏం రాసుకుంటారు ఏంటో లెటర్లు ఏళ్ళు గోల. సార్ చెప్పండి. పోస్ట్ వచ్చింది చదువుకోండి. నాకు లెటరా? మా ఆవిడ రాసింది. ఏమండి ఎలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా బాగుంటానే. ఏమండి
టైంకి ఫోన్ చేస్తున్నారా? నువ్వు లేకపోతే ముద్ద దిగట్లేదు డార్లింగ్. మరి పొట్ట ఏంటి దరిద్రంగా? అంటే గ్యాస్ట్రిక్. ఏమండి మన నుంచి మీరే ప్రతి క్షణం గుర్తుకొస్తున్నారండి. ఎందుకో? ఫస్ట్ తారీఖు కదండి, ఇంకా డబ్బులు పంపించలేదు ఎందుకని ఫోన్ చేసాను. సార్ లెటర్ రాశాను. ఏమండి రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నానండి. అమ్మనేమ్మా పైన బ్యాచెస్ ఉన్నారు, అక్కడికైనా వెళ్ళిపోతున్నావు ఏంటి? నా కళ్ళు కూడా మీరే వస్తున్నారు. నేను రాకపోతే నీ కళ్ళకి ఇంకెవరు వస్తారా? నా బాబు కూడా వస్తారా? ఏమండి పక్కన పెడితే లీవ్ పెట్టుకుని తొందరగా వచ్చేయండి. అమ్మో ఇక్కడ లీవ్ పెట్టకపోతే అక్కడ ఇంకోటితో కాపురం పెట్టేలాగా ఉంది. ఎలాగైనా లీవ్ పెట్టుకు వెళ్ళాలి. ఏమండి మీరు వచ్చేంత వరకు మీకు గుర్తుగా పేపర్ చెప్పండి. ఈ లాస్ట్ ఏదో బాగున్నట్లుంది, ఒకసారి మళ్ళీ. ఏమండి మీరు గుర్తుకు వచ్చేంత వరకు మీకు అంతవరకు పొద్దున్నే డ్యూటీ స్టార్ట్ అయిపోయింది, నాకు తలనొప్పి అయిపోతుంది. ఇవాళ ఎవడోడికి లెటర్లు వచ్చాయంటో. నాకే లెటరు, లవ్ లెటరు. ప్రియమైన పోస్ట్ మ్యాన్ కి ప్రేమ లేక. అమ్మో నాకు లేక ప్రేమ లేక. నా పేరు సరోజ. మీరు మా వీధిలోని లెటర్స్ వేస్తూ పోస్ట్ నడుస్తుంటే మనసు పేస్ట్ అయిపోతుంది. అమ్మో మీరు సైకిల్ మీద కిర్రు అని తొక్కుంటూ వస్తుంటే ఆ సైకిల్ కింద హృదయం అయిపోతుంది. మీతో మాట్లాడాలని ఇంకేదేదో చేయాలని చెప్పని నా హృదయం తగతగలాడిపోతుంది. ఇట్లు మీ సరోజ 6-23-154 డివైడెడ్ బై 2.9. అమ్మో మీ పక్క వీధిలో ఉంటాను, షార్ప్ 5 o'clock ఈ రోజే కలవాలి. ఇలాంటి ఆఫర్లు ఎన్ని రాలా నాకు? అయితే చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. పక్క వీధి అని చెప్పానంటే సరోజ 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 ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. నల్ల బాలు ఇన్ని రోజులకి ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది రాజా. రాజా ఎలా అనిపించింది? ఫ్యాన్స్ ఎక్కడైనా బీబీ రాస్తారా? రాయరు కదా. ఫ్యాన్స్ భార్యలు రాశారన్నమాట. మా మొగులతో సంసారం చేసుకో నువ్వు, ఆ డ్రెస్సులు అంటే బీ అంటే బీప్లో తిట్టారు. ఆ తిట్లు చదవమంటే చదివేవాడు నేను. ఫోన్లే కదా మన ఆవిడే కదా అని చెప్పని ఇంకా ఇదేంటి మా ఆవిడ అంటాడండి ఏదో మన. సో స్టార్టింగ్ నీతో టేక్ ఆఫ్ బాగుంది సుధీ, ఫినిషింగ్ టచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే సరోజ ఎలా ఉంటుందని. సో ఆ గెటప్ అది కానీ తాగుబోతు క్యారెక్టర్ కానీ అల్టిమేట్ గా ఉంటుంది ఫనీ నీది. స్టార్టింగ్ బాగుంది, మధ్యలో బాగుంది, అండ్ ఫినిషింగ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. నాగబాబు సార్. సుధీర్ సార్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అసలు మామూలుగా జనాలు లెటర్ చదవటం మానే సాగు. నిజంగా లెటర్స్ ఉన్నప్పుడు ఎంత బాగుండేది అంటే కొన్ని మా అమ్మమ్మ వాళ్ళు అయితే దాచిపెట్టేవాళ్ళు, దీనికి గుచ్చి దాచిపెట్టేవాళ్ళు రిఫరెన్స్ కోసం. అదే లెటర్స్ అనే కాన్సెప్ట్ పాతైనా దాన్ని మీరు ప్రజెంట్ చేసిన విధానం ప్లస్ ఫనీ వచ్చేటికి మంచి ఫినిషింగ్ బాగుంది. మాకు చేసిన యాక్ట్ చాలా బాగుంది. వెరీ గుడ్ సుధీర్. గారు మీకు ఎలా అనిపించింది? Zabardast Khatarnak comedy show powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Prestige లో ఇప్పుడు అదిరే అభి అగ్ని కావాలని అనుకుంటున్నాడు. పోలీస్ గా ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాడు. లెట్స్ వెల్కమ్ అదిరే అభి and his team.
సింహం హీస్ నరసింహం వీడి ప్రతి ఒక్క అడుగు చావంటే భయపడ్డానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగే రౌడీ నా కొడుకుని అనుకుంటున్నారా? రాథోడ్, అభినయ్ రాథోడ్. ఈ స్కిట్ మేము కొట్టకపోయినా ఈ ఎపిసోడ్ లో మాకంటే ఇంకొక మార్కు ఎవరికైనా ఎక్కువ వచ్చినా నెక్స్ట్ స్కిట్ బాగా చేసుకుంటాం. రాథోడ్ అబ్బా ఇక్కడ చెదరబోతుంది. ఇక్కడ గోకు, ఇక్కడ గోకు. ఇక్కడ ఇక్కడ వెనక్కోకు, వెనక్కోకు. సార్ సమ్మగా ఉంది. ఎవడో వచ్చింది సార్. ఏ జోకర్ రా. నమస్తే సార్. ఒరే నువ్వు లేచావు, రెస్పెక్ట్ ఇచ్చావు, వాడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదేంట్రా? వాడు మామూలు ఇస్తాను కదరా. మామూలు ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వద్దని చెప్పారా? వాడు ఇయ్యడు, వాడు ఇచ్చినా నేను ఒప్పుకోనుగా. నీతో ఇలా కాదురా. పాము పాము చూసారా, ఒకరితో రెస్పెక్ట్ ఎలా తీసుకోవాలో నన్ను కనుక్కొని నేర్చుకోండిరా. ఐ హావ్ టేకెన్ ద రెస్పెక్ట్. సరే గాని సాయంత్రా విశేషాలు వెంకటేశ్వర్ ఆగబే సెల్లకెళ్ళి. ఏంద్రా రే నువ్వు ఏడిపోతావు? చెల్లరా వెంకటేశ్వర్లు ఏంట్రా విశేషాలు? చెప్పాలరా ఏం సంగతి, ఎట్లున్నా, ఎందుకట నువ్వు అసలు కలుపుతావేంద్రా? ఏ నువ్వు జోక చేస్తాలే. నువ్వు నా క్లాస్మేట్వి, నువ్వు నా ఫ్రెండ్ అనే విషయం స్టేషన్ బయట. ఇక్కడ నేను ఎస్ఐ, నువ్వు కానిస్టేబుల్. రేపు మా ఇంటికి వచ్చారే చికెన్ వండి పెట్టురా, మటన్ వండి పెట్టురా అని చెప్పు, అప్పుడు చెప్తా. అప్పుడు నేను కానిస్టేబుల్ నువ్వు ఎస్ఐవే. ఛాలెంజ్. ఓ ఛాలెంజ్. ఆరెంజ్. కొత్త కేసులు ఏమొచ్చాయి చెప్పరా? పక్క గల్లీలో పంకజం అని ఖతర్నాకుంటది ఫిగరు. నేను అడుగుతుంది క్రిమినల్ కేసుల గురించి. అది కూడా క్రిమినలే, 5 కేసులు ఉన్నాయి దాని మీద. హలో, హే డార్లింగ్, యా ఈరోజు డిన్నర్ కలుస్తాను, మనం ఇద్దరం కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఓకే? మీ ఆవిడంటే ఎంత ప్రేమరా నీకు? పిచ్చోడా, ఫోన్ చేసింది మీ ఆవిడరా? ఏమే స్టేషన్కి ఫోన్ చేయొద్దంట, అది వాడున్నప్పుడు అసలు ఫోన్ చేయొద్దంట. నా నెంబర్ ఏడ్చింది కదే, కావాలని చేస్తావో దేనికి చేస్తావో తెలియదు. నువ్వు ఫోన్ పెట్టవే, నువ్వు ఫోన్ పెట్టవే. అలా కాదు కానీ స్టేషన్ చుట్టుపక్కల జరుగుతున్న విశేషాలు ఏంటి? 4 నెలల నుంచి నువ్వు చెత్తకి డబ్బులు లేదంట, వాడు చెత్త తీసుకెళ్ళట్లేదు. మటన్ కొట్టు మస్తానికి 1000 రూపాయలు ఇవ్వాలంట, వాడు మటన్ కొట్టు దగ్గరికి రావద్దన్నాడు. చాయ్ కొట్టు దగ్గర అలాంటి అడ్డమైన విషయాలు కాదు, మనకు సంతోషంగా కలిగించే విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. పవిత్ర, పవిత్ర గురించి చెప్పాలరా. పవిత్ర? ఏ పవిత్ర? అదే మన స్టేషన్ కి సుజుకి పోయింది అని కంప్లైంట్ చేయడానికి వస్తే హోండా కార్ గిఫ్ట్ కి ఇచ్చావుగా, ఆ పవిత్ర. ఆ పవిత్ర ఏమైంది? పవిత్ర ఎలా ఉంది? పవిత్ర కత్తిలాగుంది. నేను అడిగింది పవిత్ర ఎలా ఉంది. నేను చెప్పేది పవిత్ర కత్తిలా ఉంది. నేను ఫిగర్ గురించి అడగట్లేదురా, ఆరోగ్యం ఎలా ఉంది? గుడ్ న్యూస్ చెప్పమంటావా, బ్యాడ్ న్యూస్ చెప్పంటావా? గుడ్ న్యూస్ చెప్పు. పవిత్ర ఓ బిడ్డకి తల్లైంది. పవిత్ర బిడ్డకు తల్లైందా? బాబు ఎలా ఉన్నాడు? కలర్ జిరాక్స్ సేమ్ పైనుండి కింద వరకు సేమ్ నీలాగనే ఉన్నాడు. ఆ సీరియస్ మ్యాటర్ చెప్తా ఈయన. ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటి? ఆ పిల్లగాడి జాతక చక్రం ప్రకారం ఎవరి పేరు తెలిస్తే వాడు బకీడ్ తంతనాడంట. ఫర్ ఎగ్జాంపుల్ తాత అంటే తాత బకీడ్ తంతనాడంట. మామయ్య యువర్ అంకుల్. దెన్ తర్వాత మా అమ్మ అంటే మామ బకీడ్ తనిందంట. మా అత్తమ్మ. యా యువర్ ఆంటీ. తర్వాత నాన్న దగ్గర ఆగిపోయినంట. నువ్వు టెన్షన్ పడకు. అంటే ఇప్పుడు మనం సేఫే కదా? సేఫ్. ఇప్పుడు ఫోన్ వస్తుంది. మళ్ళీ ఫోన్ వస్తుంది. మీ ఆవిడ అంటావా? మా ఆవిడ అనుకుంటా. హలో హలో, ఏమంటుందిరా మీ ఆవిడ? ఫోన్ చేసింది మీ ఆవిడ. ఏమంటుంది? స్టేషన్ లో బాంబు పెట్టినట్ట. రైల్వే స్టేషనా, బస్ స్టేషనా? కాదు, మన స్టేషన్ లో, మన పోలీస్ స్టేషన్ లో బాంబు పెట్టిందా? ఈ విషయం ఆవిడకి ఎలా తెలిసింది? పెట్టించింది మీ ఆవిడ నీ గురించి అంట. వామ్మో, ఇది ఎప్పుడో నన్ను చంపుతుందని నాకు ఫస్ట్ డౌట్. ఒరేయ్, బాంబు ఎక్కడుందో ఎత్తుకు. సార్, ఇప్పుడు సార్ మీరు ఫీల్డ్ లోకి వచ్చింది. ఇప్పుడు మన ముగ్గురం కలిసి దొంగ పోలీస్ ఆట ఆడితే ఉంటది సార్ మజా.
నేను లెక్క పెడతాను, మీరు దాక్కోండి. 1 2 3. నువ్వు అక్కడ దాకెళ్ళి మళ్ళీ ఎందుకు కొందుకు వచ్చావురా చావడానికి? అరే నేను అంత పిచ్చోన్నా, సగం స్కిట్ లో పంపించేసేసి సగం డబ్బులు ఇద్దాం అనుకుంటున్నావా? స్కిట్ మొత్తం చేస్తాను, నీ దగ్గర డబ్బులు మొత్తం తీసుకుపోతా. కిట్టులో డబ్బులు తీసుకోవడానికి ప్రాణాల మీద తెచ్చుకుంటావేట్రా? ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. పవిత్రకు ఒకసారి ఫోన్ చేసి స్టేటస్ ఏంటో కనుక్కో. పిల్లోడు ఏమంటున్నాడు? ఫోన్ దే. ఆ ఫోన్ ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఏమైందిరా? మిస్త్రికాయలు ఇచ్చిన. ఫోన్ చేసి ఏంటో స్టేటస్ కనుక్కో. హలో నానా, బాబు బాగున్నాడా? అన్నం తింటున్నాడా? బిచ్చు కొడుతున్నాడా? చచ్చిపోయే టెన్షన్ లో నేనుంటే ఇంకా నీ సోదొద్దు కానీ బాబుతో ఒకసారి మాట్లాడమని చెప్పు. బాబుతో మాట్లాడుతాడా? మాట్లాడుతున్నా. స్పీకర్ ఆన్ చెయ్యి. ఇద్దరు చచ్చిపోయారండి. వామ్మో, బాంబు పేలినా కూడా నాకేం కాలేదు. దేవుడా థ్యాంక్ యూ సో మచ్. అరే వెంకటేశ్వర్లు, అరే మనకి అరే వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు పవిత్ర సినిమా టికెట్ నేను తీసుకుంటే సినిమా వీడికి చూపించావా? నీ అమ్మ. ఇన్స్పెక్టర్ గారు, వాట్ అ బ్లాస్ట్. సో మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంతే బ్లాస్టింగ్ గా ఉందా చూద్దామా? షూర్. ఓకే రోజా గారు. సో ఎంట్రీ అదిరింది అభి. పాతదైనా కూడా చూడటానికి చక్కగా అనిపించింది. వెరీ నైస్. నాగ్ బాబు సార్. అభి బెటర్మెంట్ గా వెళ్తున్నావు అభి. కంపేర్ టు లాస్ట్ వీక్ ఎపిసోడ్ బాగా చేసావు, దాని మీద ఇది బాగా చేసావు. నాకు ఆ ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకటేంటంటే అభి ఇన్ బిట్వీన్ డైలాగులు ఎనర్జీ తగ్గింది. ఫణి నువ్వు ప్రాబ్లం ఏంటంటే ఫణి నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు పక్క ఆర్టిస్ట్ని సింక్ చేయడం నేర్చుకోవాలి. అది కొంచెం కావాలి, ఎందుకంటే నీకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కామెడీ అనేది ఇద్దరి మధ్యలో కరెక్ట్ ఆ సింక్రనైజేషన్లోను ఆ టైమింగ్ వర్కౌట్ అవ్వాలి. అది మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకెళ్తే ఇంకా బాగుంటుంది. తర్వాత అతను మధ్య మధ్యలో డిస్టర్బ్ ఎక్కువ చేసాడు అనిపించింది. అది కూడా టైమింగ్ జాగ్రత్త పడాలి. అలాంటి ఒక 3-4 తప్పించి మిగతా స్కిట్ అంతా నీట్గా ఉంది. గుడ్. Choose Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Prestige లో ఇప్పుడు తన గురించి ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలని అనుకున్నాడు ఒక ఎమ్మెల్యే. తను ఏం తెలుసుకున్నాడు మనం తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ షకలక శంకర్ and his team. నమస్కారం అండి. మా ఊరు ఎంత పచ్చగా ఉందన్న, మా పిల్లలు టైం స్కూల్కి వెళ్తున్నారన్న, దానికి కారణం మా ఎమ్మెల్యే కాదండి. మరి ఈ టైంకి మా ఎమ్మెల్యే రావాలండి, వచ్చేసే ఉంటాడండి. నమస్కారం అండి. ఇది సంస్కారం. ఏంటి ఎప్పుడు ఇదే వాళ్ళకుంటూ ఉంటావేట్రా? సరేగానే ఇంటికి ఒక ఇల్లాల పథకం అని పెట్టాము, ఎంతవరకు వచ్చింది? పథకం బానే ఉందండి. ఆల్రెడీ ఇంట్లో ఇల్లాలు ఉందండి, ఆ ఇంటికి మీరు ఇంకో ఇల్లాలని ఇచ్చారండి. మొగుళ్ళు హ్యాపీయేనండి. వెళ్ళాలి, మీరు దొరికితే కుమ్మేద్దాం అనుకుంటున్నారు. ఓట్లా కాదండి, మరి అవే. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, ఆ అమ్మగారు మీరు వచ్చారని అడిగిందండి. అడిగారా? ఇంటికి వెళ్దామండి. వద్దులేరా, ఇంటికి వెళ్తా దాని ప్రేమలు దాని పైసలు అంత ప్రేమ ఉందండి. మరి ఏమనుకున్నావురా నేనంటే? నువ్వు ఒక్కసారి వచ్చి చూడు, వెళ్ళిన వెంటనే భోజనం చేసావా అని అడుగుతుందిరా. ఎంత ప్రేమో నీ మీద. మరి మంచినీళ్ళు ఇస్తుందిరా చెంబుతో. బా
గుట్టకలే తాగేయాలనిపిస్తుందిరా మీకే మరి సూపర్ అండి. అస్సలు ఎక్కడికైనా బయటకు వెళ్తే నాకు చెప్పందే వెళ్ళదురా అమ్మగారు మీతో మరి ఏమనుకున్నారు రే ఒరే సూపర్ అండి. ఎంత పలుకుబడి ఉందో ఎంత పరపతి ఉందో చెప్తే కానీ నీకు తెలియదు తెలుసు చూస్తే రా చేయాలి ఈ ఇల్లు తొడవలేకపోతున్నాను ఇల్లు కడగలేకపోతున్నాను నా దొంపతి గంపకెత్తిపోతున్నాను గందా నా నేట్ చేయాలి నాకేం అర్థం కాదు ఓడవలేకు ఈ ఏజ్ లో కూడా గొప్ప ఊస ఏడ్ చేసావు అంటున్నారు ఏమైనా ఏటి ఏం లేదా ఏడ్ చేసావు నువ్వు గోబెల్ గుళ్ళమని ఇచ్చేస్తున్నాడు గుడ్మెన్ కొడతావా అదే ఆకలేస్తుంది ఆకలా ఆ ఇల్లు తిరుగుంటావు కదా బయట భోజనం చేసేసి ఉంటావు అమ్మతోడు ఏం తినలేదా నీ ఏమిలు చెయ్యి లేపుతున్నావు మాట మాట్లాడుతున్నావు ఏంటి తినలేదు అన్నానా ఏదైనా పెట్టా కొంచెం పక్కన చెయ్యి చూపిస్తున్నావు ఒళ్ళొల్లో అంటావు ఆపన్నా ఏటండి ఎంత మర్యాద ఇప్పుడు చూడు నీళ్ళు ఎత్తది కొట్టినాను కదా అని ఏం బాధపడ మాకు ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది హలో కదా అవునవును ఓలే సీను యాలున్నావు పక్క వీధిలో వెయిటింగా వస్తా నాకు ఒక్క నిమిషం లైన్ లో పెట్టి పెనిమిటి నా బంగారం ఇట్రా ఏటి పెనిమిటి ఎన్ని రోజులు అయినది కాదు నీ చూసి నువ్వు వెళ్ళమంటేనే వెళ్తా నీ మగమాటం తగలే తాగుతావా నువ్వు ఒళ్ళు మంది ఏటి పడతా తిన మాకు టైం తిట్టుకోవచ్చు పడుకోంగు ఉంటాను నా బంగారు కొండ నా వరాల మూట ఉంటా ఇదిగో ఇదిగో చేతిలో పట్టుకుని కలక్కమన్నది కదరా ఇదే కాదండి మీరు ఇప్పుడు నేను చెప్పింది కానీ ఒకటి చేశారు అనుకోండి ఒరే నువ్వేదో ఎత్తిగాడు వేస్తున్నావు నాకు అర్థమైంది మీరు అంతేలేండి నిజం చెప్తే ఏ రాజకీయ నాయకుడిని సరే చేస్తాను ఏంటో చెప్పు అబ్బా ఆస్కార్ యాక్టర్ ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారండి నీ అబ్బా ఏదో స్కీమ్ అన్నావు ఇప్పుడు ఏంటి చెప్పు ఏమీ లేదండి ఇది చూడండి మీరు కాస్త అంత ఇలా ఉన్నారు అనుకోండి జనాలు మీ దగ్గరికి వచ్చి సంతా సభలాగా వాళ్ళు ఏమేమనుకుంటారు మీకు అన్ని తెలిసిపోతాయి అదే చూస్తాను ఏమైనా తేడా వచ్చింది అనుకో నువ్వు అయిపోతావు పావల ఉపకారం లేదు రీడి వల్ల పావల ఉపకారం లేదు రీడి వల్ల వీడికి ఎవరు పెట్టారా విగ్రహం పావల ఉపకారం లేదు రీడి వల్ల బెల్లం చేసి దెబ్బలు కాసేది దెబ్బలు తినేవాడు వీడికి ఎవరు పెట్టారా విగ్రహం పావల ఉపకారం లేదు రీడి వల్ల కొండ ముచ్చుకులో చూస్తున్నాడు వీడు కొండ ముచ్చుకులో తీసాడు రామారావు గారు పిలుస్తున్నారు ఎట్రా బాబు రామారావు గారు పిలుస్తున్నారు పావల ఉపకారం లేదు వల్ల ఏట్రాడు ఓరనాయనో నీకు మామూలు బ్యాడ్ లేదు నేను చేస్తలేను గాని ఇగో ఆరింటికి బేగిన రెడీ అయిపో నేను రెడీ అవుతాను ఒక్క నిమిషం అమ్మగారు అయ్యగారు నానేటి చేసేదిరా అయ్యా అప్పుడే విగ్రహాలు కూడా పెట్టినారయ్యా నానేటి చేసేది అయ్యో అయ్యా నేనేటి పెట్టేదిరా అయ్యా నీకు పసుపు కుంకుమ తప్ప నేను ఇచ్చుకోలేను అయ్యో వాళ్ళప్పో నలప్ప చేసేదిరయ్యా నేనెక్కడ పెట్టేదిరయ్యా నా పెనిమిటి నా దేవుడు ఆ పెనిమిటు అయ్యిండు పెనిమిటి అయ్యిండు నా పెనిమిటు అయ్యిండు అయ్యా చూసుకోండి అయ్యా ఉంటా నేను ఈ బాధ నేను భరించలేను వచ్చింది అమ్మగారు వెళ్ళండి సీను రెడీయా ఓరేనా వస్తున్నా నీకు నీ పిల్లని దగ్గర కూడా ఎంత బ్యాడ్ ఏట్రో పాపం చూసావా ఎంత ఏడుతుందో అది ఏడుతుంది నువ్వు పోయావని ఆనందంలోని సంగతి నీకు తెలియట్లేదు ఒక నిమిషం ఎవడో వస్తున్నాడు
ఏమైంది అయ్యో ఈయన మీద బాధతోనే ఈయన గొయ్యి తీసి బాధేస్తావా? ఇగో నీకు విషయం తెలుసా? నీ గొంతు ఎలా పోయిందో తెలుసా? ఒక రోజు ఎలక్షన్ లో అన్న వెనకాల జై జై అనుకొని తిరిగావా పుల్లిచ్చాడా తాగావా? అది కల్తీ మందురో. అప్పటి నుంచి నీ గొంతు దొబ్బిందిరో. దానికి కారణం వీడేరో. ఒరే 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 చచ్చిపోయిన పట్టుకోదే. ఓరే నాయను నీ దగ్గర వాయిస్ లేనోడి దగ్గర కూడా బ్యాడ్ ఉందరు. నాకు పడిపోతుంది దగ్గర వెళ్ళిపోతున్నా వల్ల కాదురా. లాస్ట్ గా నేను ఒకటి చెప్తాను వినయ్యా, ఓకేనంటావా? ఏంటి చెప్పు త్వరగా. నీకు స్పెషల్ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు నాకు చేసిన ఎఫెక్ట్ చాలు నాకు మొత్తం అర్థమైపోయింది. ఏంట్రా ఇది ఒక్కొక్క మనుషులు ఎంత ఉందా? ఇది వేస్తేనే ఇంక నిజ స్వరూపాలు వస్తాయండి. వద్దురారా సాల్రా ఇప్పుడు దాకా మళ్ళీ ఇలాంటి ఫిట్టింగ్లు ఎట్టకరా సాల్రా. సరే అయితే నీ రాజకీయ జీవితం సాకనాకినట్టుగా అది ఉందాగున్నారు అయ్య గారు. మా ఏరియాలో ఎవరు దండేశారు? నీచుడికి ఈ నీచుడికి ఎవరు దండేశారు? మా ఏరియాలోకి ఈ విగ్రహాన్ని మార్చారు అంటే ఒక్కొక్కడికి పగిలిపోతుంది. ఈ పాదంగాని మా ఏరియాలో పెడితే కాకులు కూడా మరికొంచెం మసి అయిపోతాయి. రైట్ యాక్సెప్ట్ చేస్తారా? లీడ్ ఇస్తారు కానివ్వండి. 1 2 3 అన్న ఏం చెప్పాడ్రా? చెడుని చూడొద్దు, మాట్లాడొద్దు, చెడని దాన్ని నేను కూడా చూడొద్దు అన్నాడా? మరి మీ ఊరు అని కొట్టుకుంటారేట్రా? అన్న చెడే కదా, మొక్కలు చేసి మాట్లా కలిపి రోజా గారు, మన టీమ్ లో ఉన్న అందరికి పార్టిసిపెంట్స్ అందరికి కొట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా. సౌండ్స్ మనకి వినిపిస్తున్నాయి కానీ వాళ్ళలో రియాక్షన్ ఏం లేదు. ఆల్మోస్ట్ అలవాటు అయిపోయారు. మీకు నొప్పట్లేదా ఎండ్లో? అంటే క్యాటల్ ఇన్వాల్వ్ అయిపోయినాడు. నాగబాబు సార్, మీకు ఎలా అనిపించింది వీల్ స్కిట్? బాగుంది శంకర్. నీ ప్రీవియస్ స్కిట్స్ తోటి ఎట్ పార్ చెప్పలేను కానీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. రోజా గారు, మీకు ఎలా అనిపించింది ఫిజికల్ అబ్యూస్? వీడు నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏదో రెడీ చేసుకున్నాడు, నా దోలు తీర్చడానికి అన్నాడు. కరెక్ట్ గా తీర్చాడు, మొత్తం అందరినీ సెటప్ చేసి కొట్టించాడు. సతీష్ అండ్ రాకేష్ చాలా ప్లస్ అయింది శంకర్ నీకు. ఈ స్కిట్ లో మీకన్నా వాళ్ళిద్దరు ఎక్కువ స్కోర్ చేసేసారు. ఏడుస్తూనే నగలు తీయటం, ఆ పసుపు కుంకుమ మొహం మీద కొట్టడం, ఆవిడ కార్యక్రమాలు చేస్తూనే ఫోన్ లో అటెండ్ అవుతూ ఆవిడ పనులు ఆవిడ చూసుకుంటుంది. ఎక్స్ట్రాగా ఈరోజు కొత్తతను పొడుగుగా ఉన్నారు కదా, సో మీ డైలాగ్ డిక్షన్ కూడా చాలా బాగుంది. శంకర్ సూపర్. So let's now begin the Fadafat fun round. ఒక భార్య భర్తలు ఉంటారండి. ఆ భార్యకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళగానే వీడు వస్తూ ఉంటాడు. ఎప్పటిలాగా వాడు వచ్చాడు. అనుకోకుండా వాళ్ళ భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయ్యో ఏం చేయాలనేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఒక సెల్ఫ్ పైన ఉన్నాడు. ఈ లోపే భర్త వచ్చాడు. ఏవాడాలే ఈ రోజు మనకు ప్రమోషన్ వచ్చింది, చెప్పు నీకు నెక్లెస్ కొనియాలా? లేదండి అది మా పైవాడు కొనిస్తాడు. బా సరే కానీ పట్టుచీర కొనియాలా? లేదు అది పైవాడు కొనిస్తాడు. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొద్దామా? లేదు అది పైవాడు కొనిస్తాడు. పైవాడికి ఇరిటేట్ పుట్టి కిందికి దిగి అన్ని నేను కొనిస్తాను, మొగడే కొనిస్తాడే. ఒక గొప్ప సింగర్ ఉన్నాడండి. ఆయన కచేరీలు ఇచ్చేసి బాగా వాయిస్ పాడైపోయింది పాపం. ఆ మన్నాడు కూడా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఎలాగరా బాబు ఏంటంటే వాళ్ళు ఆవిడంది. ఎందుకంటే టెన్షన్ పడతారు, మన వీధి చివరి డాక్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, డాక్టర్ గారు మంచి మందు ఇస్తారు అని చెప్పేసి వెళ్తే ఈయన వెళ్ళాడంట. పాపం గొంతు పోయింది. వెళ్ళి డాక్టర్ గారు తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే వాళ్ళ ఆవిడ తలుపు తీసింది. అంటే ఆవిడ అందంట, పక్కింటి సుజాత ఆంటీ మా ఇంటికి వచ్చిందండి. అమ్మో ఇది చెప్తే బాగుండదు, మా ఆవిడ నాకేస్తుంది, వద్దులేండి. రాఘవ వాళ్ళ ఇంటికి పక్కింటి సుజాత ఆంటీ వచ్చింది. అయితే రాఘవ వాళ్ళ వైఫ్ అడుగుతుందండి,
మా అబ్బాయి చాలా క్యూట్ అండి, మా అబ్బాయి స్పోర్ట్స్లో అన్నిట్లో ఫస్ట్, చాలా అన్నిట్లో బాగా స్పోర్టివ్గా ఉంటాడు అనగానే రాఘవ వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు, అవునా ఆంటీ నేను అన్నిట్లో ఫస్ట్. నాన్న కన్నా ఆంటీకి ఒక కిస్ ఇవ్వు అంది ఇలా వైఫ్. నేను ఆంటీకి కిస్ ఇవ్వను. ఏం కాదు నాన్న ఆంటీకి ఒక కిస్ ఇవ్వు. ఇలాగే అంటావు మమ్మీ. మా డాడీ మార్నింగ్ వెళ్ళి ఆంటీకి కిస్ లాగి పెట్టి చెప్ప మీద కొట్టింది. మా ఊర్లోనండి గడ్డికెళ్ళారండి, గడ్డి కోయడానికి. సడన్గా ఒకడికి పాము ఇక్కడ పొడిచిందండి. ఆంటీ ఊరు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మధ్యలో చచ్చిపోయాడు పాపం. ఊర్లో వేసారు, అందరూ చుట్టాలు బంధువులు వచ్చి ఏడుతున్నారు. సుధీర్ కూడా వచ్చాడు. వచ్చి అందరు ఏడుతున్నారు, లబ్బో దిబో లబ్బో దిబో. సుధీర్ చూసి అదృష్టవంతురండి అన్నాడు. చాలా అదృష్టవంతురండి అన్నాడు. ఏమండి అన్నాడు. ఇక్కడ పొడిచిందండి, ఇక్కడ పొడితే కనుపోను కదా అన్నాడు. నా వైఫ్ సీనుగాడి వైఫ్ ఆపో చంపేస్తున్నారు పిల్లలు. నీకు పెళ్ళి అవ్వలేదా? అరే ఎందుకు ముందే చెప్పాను పెళ్ళి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అవదా అయినప్పుడు చూద్దాం. ముందు అది ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత విషయం. ఇప్పుడు ఎందుకు అర్జెంట్? లైట్ తీసుకొని నా వైఫ్ సీనుగాడి వైఫ్ శంకర్ గడి వైఫ్ ముగ్గురు ఫ్రెండ్స్ మాట అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. మా వైఫ్ సీనుగాడి వైఫ్ ఇద్దరు వైఫ్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. అది వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తారు అన్నమాట. కానీ వాళ్ళ వైఫ్ అంటే బయటికి రాదు, ఇంట్లోంచే మాట్లాడుతూ ఉంటుంది. సరే వీళ్ళు ముగ్గురు, మా వైఫ్ సీనుగాడి వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి యాసిటీస్ లోపల ఉన్నది, వీళ్ళిద్దరు బయట ఉన్నారు, బయట నుంచి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అయితే వీళ్ళ ముగ్గురు డిస్కషన్ లోని నా వైఫ్ కి డౌట్ వచ్చింది. వెంటనే అడుగుతుందన్నమాట సీనుగాడి వైఫ్ ని, ఏమమ్మా ఎందుకు నువ్వు మా ఆట వస్తే ఎప్పుడు చూసినా తెల్ల చీరలు కట్టుకుంటావు అని చెప్పారంటే సీనుగాడి వైఫ్ అంటది మా ఆయన తెల్ల చిట్టు అండి అని చెప్పని. వెంటనే సీనుగాడి వైఫ్ మా వైఫ్ని అడిగిద్ది, నువ్వెందుకు ఎప్పుడు నల్ల చీరలు కట్టుకుంటావు అని చెప్పారంటే మా ఆయన జిట్టు నల్లగా ఉంటుందండి అని చెప్పని అంట అనమాట. అక్క మరి నీ పరిస్థితి ఏంటి అని చెప్పని లోపల అడిగితే మా ఆయన బోడుగుండే అందుకే బయటికి రావట్లేదు నేను అని చెప్పి. మరి ఇప్పుడు స్కోర్స్ ఎంజాయ్ చేద్దామా? బాయ్స్ కెన్ ఐ హ్యావ్ యు ఆన్ ద స్టేజ్ ప్లీజ్? The judges, Shakalaka Shankar ki meer iche scores. Roja ma'am 9. Suttigali Sudhir ki meer iche scores. Ay papoy దేవుడా. Adire Abhi ki meer iche scores. చేసింది నా దిల్లు తుక్కడా తుక్కడా. Rocket Raghava ki meer iche scores. Roja ma'am. And full and final, Racha Ravi. The judges, performer of the day goes to Racha Ravi. It's time to party. It's time to party. Come on, let's chill and thrill and kill it now. Come on, we checking cheddar room. Come on, let's rock it, shake it, break it now. Come on, take a jalsa cheddar room. It's time to party now. The judges, joke of the day goes to Sudhir. రిథం కి 4 दिन की जिंदगानी పండగ చేసుకో. ఈ రిథం కి పదం మార్చి కదం తొక్కి పండగ చేసుకో. మా రిథం కి 4 दिन की जिंदगानी పండగ చేసుకో. Sir, మీ చేత్తో సుడిగాలి సుధీర్ కి 10,000 rupees. మా రిథం కి 4 दिन की जिंदगानी పండగ చేసుకో. ఈ రిథం కి పదం మార్చి కదం తొక్కి పండగ చేసుకో. Racha Ravi, meer gechutnaru 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations! Racha Ravi, performer of the day, me team kabatti. Poster of the day. కామెడీ షో వస్తుంది కదా, ఖతర్నాక్ కామెడీ షో, అందులో కమెడియన్ గా చేస్తానని. అలా పొట్టోడు కనపడ్డాడు, పక్కకు ఒక పోరి కనపడ్డది కానీ నువ్వు కనపడలే కాదు బిడ్డ. లేడీ గెటప్ వేసింది నేనేనే. మగ పుట్టుక పుట్టి ఆడ గెటప్ లేస్తావురా నువ్వు.
వేసుకున్నాడు. ఇది జబర్దస్త్ మన కామెడీ షో. మీరు సీరియస్ గా ఉంటే మాకు కొంచెం టెన్షన్ తాగుతుంది. అదే. కొంచెం స్మైల్ ఇవ్వండి సార్ ప్లీజ్. గెలవరా గెలిద్దరు కదా జడ్జిలు సార్ మనోలేనా మనోలే సార్. కూర్చుని పెట్టు ఈ కెమెరాలు గట్టి పెట్టా. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి వచ్చేవాళ్ళు ఒక ప్రాణ స్నేహితులు. నీకు మీసం లేదా అటు రోసం లేదని సంగతి నాకు అర్థమైంది. మీరు ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చారు? మేనేజర్గా అవుదామని వచ్చి. చెప్పండి, ఇంకేదో ఉంది. హీరో అవుదామని వచ్చారు. ఏ మాట కామాట చెప్పాలి, మీరు జబర్దస్త్ తో పెద్ద స్టార్ అయిపోయారు సార్. ఎలా ఉంటాడో తెలియని 7 కొండల స్టార్ అయిపోయాడు రా సుబ్బారాయుడు. మీకు పెళ్ళైందా సార్? ఇంకా కాలేదయ్యా. యాసాలు వేసుకునే వాడికి పిల్లని ఎవడెత్తాడు రా సుబ్బారాయుడు. సంటిగాడికి శంకర్ గాడికి దిక్కులేదు. Right now.